ఎవరో వస్తారని ఏదో చేస్తారని వారెప్పుడు ఎదురు చూడలేదు. సమస్యలు ఎదురైతే పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడారు. అభివృద్ధి కోసం అంతా ఒకే మాటుగా ముందుకు అడుగులు వేశారు. పార్టీలు కండువాలు వేరైనా గ్రామాభివృద్ధి విషయంలో మాత్రం వారందరిది ఏకాభిప్రాయమే. సంఘాలు వేరైనా అసంఘటిత ఉంటూ తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటున్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వారంతా పారిశుద్ధ్య వారోత్సవాలు పండుగలా నిర్వహించుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సహజంగానే ప్రబలుతాయి. పారిశుద్ధ్య లోపం కూడా ఇందుకు ఒక కారణం. అందుకే గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొద్దాడ గౌరీశంకర్రావు గ్రామంలోని సంఘాలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి గ్రామంలోని పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో వివిధ సంఘాల సభ్యులంతా గౌరీశంకర్ పిలుపును అందుపుచ్చుకొని రోడ్డుకి ఇరువైపులా పేరుకుపోయిన పొదలను తొలగించడంతో పాటు గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. జెడ్పీ హైస్కూల్ కు వెళ్లే రహదారిలో పేరుకుపోయిన చెత్తను తుప్పలను తొలగించి శుభ్రపరిచారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించకుండా వీధులన్నీ వారం రోజుల్లో శుభ్రపరుస్తామని, అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ శంకర్రావు కోరారు. ఈ పారిశుద్ధ్య వారోత్సవాల్లో వర్తక సంఘం అధ్యక్షుడు బుడంకాయల వెంకట్రావు, వైశ్య సంఘ అధ్యక్షుడు గుడ్ల హరి, కాపు సంఘ నాయకుడు కొనిస సూర్య, భోగపురపు నాగు, దోస్తు మేర దోస్తు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కిషోర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.